అందరికీ నమస్కారం. పగ అనే చందమామ కథ చెప్పుకుందాం. పూర్వం నేపాల దేశానికి సమీపంలో శాక్య రాజ్యం ఉండేది. శాక్య రాజ్యానికి ముఖ్య పట్టణం కపిలవస్తు నగరం. ఈ శాక్యులు ఆనాటి కోసల దేశపు రాజైన ప్రసేనజిత్తుకు లోబడి ఉండేవాళ్ళు. అలా లోబడి ఉన్నప్పటికీ జాతి గౌరవం పాటించే స్వభావం కలవాళ్ళు కనుక ఇతర జాతులతో వివాహ సంబంధాలు పెట్టుకునేవారు. కోసల రాజుకు బుద్ధ భగవానుడంటే అపరిమితమైన భక్తి. బుద్ధుడు శాక్య వంశస్థుడు కావడం చేత భగవానునితో ఇంకా దగ్గర సంబంధం పెట్టుకోవాలనే సంకల్పంతో శాక్య వంశ స్త్రీనే తన పట్టపురాణిగా చేసుకోవాలని కోసలరాజు ప్రసేనజిత్తుడు నిశ్చయించుకున్నాడు. తన నిశ్చయాన్ని దూతల ద్వారా శాక్యులకు తెలియజేసి కన్యాదానం చెయ్యమని కోరాడు. శాక్యులకు గట్టి చిక్కు వచ్చి పడింది. కోసలరాజు ఇష్టప్రకారం చెయ్యకపోతే తమకు నాశనం తప్పదు. చేద్దామంటే వారి సాంప్రదాయానికి విరుద్ధం. సభలు చేశారు, చర్చలు జరిగాయి. అప్పుడు మహానామ అనే అతడు, మీరేమీ విచారించకండి, నా కుమార్తె అయిన వాసవ క్షత్రియ దాసికి పుట్టిన పిల్ల, లక్షణవతి, ఆమె శాక్య యువతే అని చెప్పి కోసలరాజు వద్దకు పంపుదాం అని చెప్పాడు. ఇందుకు అందరూ ఒప్పుకున్నారు. ఆపద తొలగింది కదా అని సంతోషించారు. కోసల రాజ్యపు దూతలను మహానామ పిలిచి, మేము కన్యాదానం చేస్తున్నాం, మీరు ఈ అమ్మాయిని మీ దేశానికి తీసుకుపోవచ్చును అని చెప్పాడు. అయితే వంశ మర్యాదలలో శాక్యులు చాలా పట్టుదల గలవాళ్ళు. ఇప్పుడు వారు ఇలా సులభంగా ఒప్పుకోవడంతోనే వాళ్లకు సందేహం కలిగింది. ఈ కన్య శాక్య కన్య అయి ఉండదు, తమను మోసగిస్తున్నారు అని దూతలు అనుమానించారు. సరే, మీతో పాటు ఒక కంచంలో భోజనం చేసే అమ్మాయి అయితేనే మేము తీసుకువెళతాం, లేకపోతే లేదు అని దూతలు పరీక్ష పెట్టారు. శాక్యులకు మళ్ళీ చిక్కు వచ్చింది. మళ్ళీ ఆలోచించారు. కోసలరాజు దూతలను ఏదో విధంగా మోసం చేసి పంపాలి అని నిశ్చయించుకొని వారు వ్యూహం పన్నారు. ఆ రోజున మహానామ భోజనానికి కూర్చున్నాడు. కొంచెం ఎడంగా దూతలు కూర్చున్నారు. మహానాముడు ఒక దాసిని పిలిచి, అమ్మాయిని తీసుకురా, నాతో పాటు భోజనం చేస్తుంది అన్నాడు. నిమిషంలో వాసవ వచ్చి తండ్రితో పాటు ఆయన కంచం ముందే కూర్చుంది. మహానాముడు ఒక ముద్ద నోట్లో పెట్టుకున్నాడు. వాసవ క్షత్రియ కూడా ఆయన కంచంలో చెయ్యి పెట్టింది. రెండో ముద్ద తీయబోతున్నాడు. ఇంతలో ఒక భటుడు వచ్చి ఒక ఉత్తరం చూపించి, ప్రభు, అవంతి రాజుగారు ఈ ఉత్తరం పంపారు, ఉన్న పాటున సమాధానం తెమ్మన్నారు అని చెప్పాడు. మహానాముడి కుడి చెయ్యి కంచంలోనే ఉంది. ఎడం చేతితో ఉత్తరం తీసి చదువుతూ, నువ్వు తింటూ ఉండు అమ్మా అన్నాడు. వాసవ తింటూ ఉంది. అతను అతి శ్రద్ధతో ఉత్తరం చదువుతూనే ఉన్నాడు. కూతురి భోజనం కాగానే తండ్రి కూతురు లేచి చేతులు కడుక్కున్నారు. కోసలరాజు దూతలు ఇందులో ఉన్న కిట్టుకు తెలుసుకోలేకపోయారు. వాసవ ఆ మహానాముడి సొంత కూతురే అని నమ్మారు. శాక్యులు చాలా సంతోషించారు. మహానాముడు ఎంతో వైభవంగా కుమార్తెను కోసలకు పంపించాడు. కోసలరాజు సంతోషించి వాసవను పట్టపురాణిగా చేసుకున్నాడు. కొన్నాళ్లకు వాసవ క్షత్రియ కొడుకును కన్నది. వానికి విరూఢవుడు అని పేరు పెట్టారు. విరూఢవుడు పెరిగి పెద్దవాడయ్యాడు. ఒకనాడు తల్లి వద్దకు వెళ్ళి, అమ్మా, పిల్లలందరూ వాళ్ళ తాతగారింటికి వెళ్తున్నారు, నేను మా తాతగారింటికి వెళ్ళి వస్తాను అని సరదా పడ్డాడు. ఈ మాట వినేసరికి వాసవ క్షత్రియకు నెత్తిన పిడుగు పడ్డట్టయింది. వద్దని ఎన్నో విధాల చెప్పి చూసింది. కానీ వద్దన్న కొద్దీ విరూఢవుడికి పట్టుదల ఎక్కువయింది. చివరకు ఆమె కొడుకు ప్రయాణానికి ఒప్పుకుంటూ రహస్యంగా తన తండ్రికి ఒక జాబు వ్రాసింది. నీ మనుమడు కపిలవస్తుకు వస్తున్నాడు, వాడికి ఈ రహస్యం తెలియనీయకుండా ఉంచండి అని. విరూఢవుడు వస్తున్నాడని తెలియగానే నగరంలోనే శాక్యులు వారి పిల్లలనందరినీ దగ్గర పల్లెటూర్లకు పంపించి వేశారు. ఎందుచేతనంటే దాసీపుత్రుడైన విరూఢవుడికి శాక్యులెవరూ నమస్కారం చెయ్యరాదని వాళ్ళ పట్టుదల. విరూఢవుడు కపిలవస్తు నగరం చేరుకున్నాడు.
అతనికి స్వాగతం ఇవ్వడానికి శాక్యులంతా సభ చేశారు. అక్కడ అందరినీ వరుసగా రాజకుమారునికి పరిచయం చేశారు. విరూఢవుడు ఒక్కొక్కరికి నమస్కరించాడు. కానీ శాక్యులలో ఒక్కరూ అతనికి తిరిగి నమస్కరించలేదు. విరూఢవుడికి ఇదంతా ఆశ్చర్యంగానే ఉంది. అతనికి శాక్యులు జాగ్రత్తగా విడిది భోజనాలు ఏర్పాటు చేశారు. కొన్నాళ్ళుండి విరూఢవుడు మళ్ళీ తన నగరానికి బయలుదేరాడు. అతని సైనికులలో ఒకడు విడిదిలో ఏదో వస్తువు మర్చిపోయి మళ్ళీ వెనక్కి వెళ్ళాడు. అక్కడ ఒక అద్భుతమైన దృశ్యం అతని కంటబడింది. విరూఢవుడు కూర్చుని వదిలిన స్థలాన్ని ఒక దాసీది పాలతో కడిగి శుద్ధి చేస్తూ గొనుగుతున్నది. సైనికుడు ఆమె నుండి అసలు విషయం తెలుసుకున్నాడు. ఈ మాట తోటి సైనికులతో చెప్పాడు. కల్లోలం ప్రారంభమైంది. పోయి ఈ సంగతి విరూఢవుని చెవిన పడింది. అతనికి విపరీతమైన కోపం వచ్చింది. నేను కూర్చున్న ఆ స్థలాన్ని పాలతో కడిగి శుద్ధి చేశారు శాక్యులు. ఇది చాలదు. నేను రాజునై ఆ స్థలాన్ని శాక్యుల కంఠరక్తంతో శుద్ధి చేస్తాను. అప్పుడు కానీ అది పవిత్రం కాదు అని ప్రతిజ్ఞ చేశాడు. విరూఢవుడు కోసల రాజ్యం చేరుకోగానే ఈ మాయ అంతా ప్రసేనజిత్తుకు తెలిసింది. అతను ఉగ్రుడయ్యాడు. కానీ తనకు గురుదేవుడైన బుద్ధ భగవానునికి అపచారం చేసినట్టు అవుతుందనే ఉద్దేశంతో శాక్యులకు హాని చెయ్యవద్దన్నాడు కొడుకుతో. అయితే విరూఢవుడు తండ్రికి ఎదురు తిరిగాడు. కోసల రాజ్య సింహాసనం అలంకరించాడు. తను రాజు కాగానే ముందు శాక్య కులాన్ని నాశనం చేయాలని సంకల్పించుకున్నాడు. తల్లి అయిన వాసవ క్షత్రియ కళ్ళ నీళ్లతో బతిమలాడింది వద్దని. కానీ అతని మనసు మారలేదు. పెద్ద సైన్యంతో తరలి వెళ్ళి శాక్యులను ఎదిరించాడు. వారు ఈ దాడికి నిలవలేకపోయారు. ఏ కోశాన దయ జాలి అనేది లేకుండా విరూఢవుడు శాక్యులందరినీ నరికివేసి రక్తం ప్రవహింపజేశాడు. ఆ నెత్తురుతో తను శాక్య రాజ్యంలో ఇదివరకు కూర్చున్న స్థలాన్ని కడిగి వేశాడు. ఈ విధంగా విరూఢవుడు తన పగ తీర్చుకున్నాడు. శాక్యకులం శాక్య రాజ్యం సర్వనాశనమైపోయింది. కథ సమాప్తం. అష్టావక్రుడు అనే మరో చిన్న కథ చెప్పుకుందాం. అష్టావక్రుడు ఏకపాదుడు అనే బ్రాహ్మణుడి కొడుకు. ఏకపాదుడి వద్ద చాలామంది శిష్యులు చదువుకునేవారు. ఏకపాదుడు వారి చేత అహోరాత్రాలు విశ్రాంతి లేకుండా వేదాధ్యయనం చేయించేవాడు. ఏకపాదుడి భార్య సుజాత గర్భవతిగా ఉన్నది. ఆమె గర్భంలో ఉన్న శిశువు ఏకపాదుడితో, నీ శిష్యుల చేత నిద్రాహారాలు లేకుండా ఎందుకలా చదివిస్తావు? వారి ఆరోగ్యం చెడిపోతున్నది అని ఆక్షేపించాడు. అధ్యయనం గురించి ఇలా వక్రంగా మాట్లాడావు గనక అష్టవక్రాలతో పుట్టు అని ఏకపాదుడు తన కొడుకును శపించాడు. సుజాతకు ప్రసవ దినాలు సమీపిస్తున్నాయి. ఇంట్లో సంబరాలు లేవు. అందుకని ఏకపాదుడు ధనయాచనకు గాను జనకరాజు వద్దకు వెళ్ళాడు. ఆయన లేని సమయంలో అష్టావక్రుడు పుట్టాడు. అష్టావక్రుడి మేనమామ ఉద్దాలకుడు. సుజాత ఉద్దాలకుడి ఇంటనే అష్టావక్రుడిని ప్రసవించింది. ఉద్దాలకుడికి శ్వేతకేతుడు అనే కొడుకు పుట్టాడు. ఒకనాడు అష్టావక్రుడు తన మేనమామ తొడ మీద కూర్చున్నాడు. అది చూసి శ్వేతకేతుడు, మా తండ్రి తొడ మీద నువ్వు ఎందుకు కూర్చున్నావు? నీ తండ్రి తొడ మీద కూర్చో అన్నాడు. అష్టావక్రుడు తల్లిని, నా తండ్రి ఎక్కడ ఉన్నాడు అని అడిగాడు. ధనం సంపాదించుకు వస్తానని నీ తండ్రి జనకుడి సభకు వెళ్ళాడు అని తల్లి అష్టావక్రుడితో అన్నది. వెంటనే అష్టావక్రుడు తన తండ్రి కోసం జనకుడి సభకు వెళ్ళాడు. అక్కడికి వెళ్ళగానే అతనికి తెలిసిన సమాచారం ఏమంటే, తన తండ్రి జనకరాజు సభలో వరుణుడి కొడుకైన వందితో వాదనకు దిగి ఓడిపోయాడట. ఆ కారణంగా ఏకపాదుణ్ణి నీటిలో ముంచారట. ఏకపాదుడితో పాటు వందితో ఓడిపోయిన వారందరూ నీటిలో మునిగి ఉన్నారు. అష్టావక్రుడు రాజసభకు పోయి వందిని తనతో వాదించమని సవాలు చేశాడు. ఇద్దరూ వాదించుకున్నారు. వంది ఓడాడు. గెలిచినందుకు బహుమానంగా తన తండ్రిని నీటిలో ముంచి ఉన్న ఇతరులను విడిపించమని అష్టావక్రుడు కోరాడు. ఈ విధంగా అష్టావక్రుడు
తనను శపించిన తండ్రిని అవమానం నుంచి రక్షించాడు. అష్టావక్రుడు వదాన్యుడి కూతురైన సుప్రభ అనే దాన్ని పెళ్ళాడగోరాడు. తాను పెట్టే పరీక్షలో నెగ్గితే సుప్రభను అష్టావక్రుడికి ఇచ్చి పెళ్లి చేస్తానన్నాడు వదాన్యుడు. హిమాలయాలలో ఒక స్త్రీ కనిపిస్తుందని ఆమెను చూసి రమ్మని వదాన్యుడు అష్టావక్రుణ్ణి అడిగాడు. అష్టావక్రుడు హిమాలయాలకు పోతూ కుబేరుడి అతిథిగా ఆగాడు. కుబేరుడు అతనికి గొప్పగా అతిథి సత్కారాలు చేసి నృత్యగాన వినోదాలు ఏర్పాటు చేశాడు. 1 ఏడాది గడిచింది. తరువాత అతను వదాన్యుడు చెప్పిన స్త్రీని కలుసుకున్నాడు. ఆమె అతనికి తన బంగారు ఇంట ఆతిథ్యమిచ్చి అతన్ని వశపరుచుకున యత్నించింది. కాని అష్టావక్రుడు లొంగలేదు. తనను పెళ్లాడమని ఆమె అతన్ని అడిగింది. నిన్ను నువ్వే ఎలా ఇచ్చుకుంటావు? నీ తండ్రి ఎవరు? ఆయన ఇస్తే నిన్ను పెళ్లాడగలను అన్నాడు అష్టావక్రుడు. అప్పుడు ఆమె అసలు సంగతి బయటపెట్టింది. వదాన్యుడు అష్టావక్రుణ్ణి పరీక్షించడానికి ఆమెను సృష్టించాడు. పరీక్షలో అష్టావక్రుడు నెగ్గాడు. అతను తిరిగి వచ్చి సుప్రభను పెళ్లాడాడు. కథ సమాప్తం. శుభం.